ప్రభు నామంలో మీ అందరికీ నా నిండు వందనాలు. ఈరోజు మనము బలులను గురించి ధ్యానించాలని నా తలంపు. లేవియా కాండంలో మరి మొదటి నుండి మనం గమనించగలిగితే 4-5 అధ్యాయాలు చాలా రకాల బలులు ఉన్నట్టు మనం గమనిస్తాం. మరి ఇందులో ప్రధానంగా ఒక 5 బలులు ఉన్నాయి. 5 బలులు. మొట్టమొదటిది దహన బలి, రెండవది నైవేద్యము, మూడవది సమాధాన బలి, నాలుగవది పాప పరిహారార్థ బలి, ఐదవది అపరాధ పరిహారార్థ బలి. ఈ యొక్క బలులను ఇశ్రాయేలీలు అర్పించాలని దేవుడు కోరుకున్నాడు. ఈ యొక్క బలుల గురించి మరి చదువుకోకముందు మనము లేవియా కాండము మొదటి అధ్యాయము మొదటి 4 వచనాలు గమనిద్దాం. లేవియా కాండము మొదటి అధ్యాయము మొదటి 4 వచనాలు. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారంలో నుండి అతనికి ఇలాగు సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, మీలో ఎవరైనాను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి కానీ, గొర్రెల మందలో నుండి కానీ, మేకల మందలో నుండి కానీ దాన్ని తీసుకొని రావాలను. అతడు దహన బలి రూపముగా అర్పించున్నది గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకొని రావాలను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావాలను. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చేయి ఉంచవలను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. ఈ యొక్క బలులు ఎట్లా ఆరంభమైనాయి అనేది మనం గమనించగలిగితే మరి ఆదికాండము 12వ అధ్యాయంలో ఈ యొక్క బలులు అబ్రహాం ద్వారా ఇశ్రాయేలుకు ఎట్లా అందినాయి అనేది మనం గమనిస్తాం. మొట్టమొదటిగా అబ్రహాం గారు ఊరు అనే పట్టణం నుండి, కల్దీల దేశం నుండి పిలువబడ్డాడు. అక్కడి నుండి ఆయన హారాను మట్టు వచ్చాడు తన తండ్రితో పాటు. అక్కడ తండ్రి చనిపోయాడు. తర్వాత అక్కడి నుండి ఇక కనాను దేశానికి వచ్చాడు. కనాను దేశానికి వచ్చిన తర్వాత అక్కడ మొట్టమొదటిగా 12వ అధ్యాయంలో బలి అర్పించినట్టు మనం గమనిస్తాం. ఈ యొక్క బలి అనేది అప్పటి వరకు దహన బలిగానే పరిగణించబడింది, కానీ బలి అని మాత్రమే చెప్పబడింది. కాబట్టి దహన బలి అని చెప్పబడింది ఈ లేవియా కాండంలోనే. కాబట్టి ఈ యొక్క దహన బలి అనేది మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. మరి అంతకుముందు అర్పించబడినవన్నీ కూడా బలులు అని చెప్పబడ్డాయి. దేవుడు ఆదికాండము 3వ అధ్యాయంలో 21వ వచనంలో ఆదాము అవ్వలకు చర్మపు చొక్కాయిలు తొడిగించెను అని రాసింది. చర్మపు చొక్కాయిలు ఎలా వచ్చి ఉంటాయి? దేవుడు పాప పరిహారార్థ బలి అర్పించుంటాడు ఆదాము అవ్వల విషయంలో. తర్వాత ఆ చర్మము తీసుకొని వారికి చొక్కాయిలుగా కుట్టించుంటాడు. కాబట్టి హెబ్రీ పత్రికలో చెప్పబడినట్టు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు అని సామాన్యంగా చెప్పవచ్చును అంటాడు పౌలు గారు. కాబట్టి రక్తము చిందించాల్సిందే. ఈ యొక్క రక్తము చిందించుట అనేది యేసుక్రీస్తు ప్రభు విషయంలో ముందుగానే సూచించబడింది. ప్రకటన గ్రంథంలో మరి జగత్ పునాది వేయబడక మునిపే వధించబడిన గొర్రెపిల్ల యేసుక్రీస్తు అని మనకు కనబడుతూ ఉంటుంది. ఆదికాండము 22వ అధ్యాయంలో ఇస్సాకు తండ్రిని 8వ వచనంలో ప్రశ్నిస్తూ ఉన్నాడు, దహన బలికి గొర్రెపిల్ల ఏది? దహన బలికి గొర్రెపిల్ల ఏది? మరి అబ్రహాం గారు ఏమంటున్నారంటే దేవుడే చూసుకొనును అన్నాడు. దేవుడే చూసుకొనును అన్నాడు. ఇంగ్లీష్ భాషలో ఏముందంటే గాడ్ విల్ ప్రొవైడ్ హిమ్సెల్ఫ్ ఎ ల్యాంబ్ అని ఉంది. గాడ్ విల్ ప్రొవైడ్ హిమ్సెల్ఫ్ ఎ ల్యాంబ్. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే దేవుడు తానే ఒక గొర్రె రూపంగా ఈ లోకానికి వచ్చి ఆ యొక్క బలిలో యాగమైపోతాడు, అర్పించబడతాడు అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే బాప్టిసం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభు విషయంలో యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో
ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని పలికాడు. ఆదికాండము 22:8 గొర్రెపిల్ల ఏది అనే ప్రశ్న వచ్చింది. దానికి జవాబు యోహాను సువార్త 1:29 ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని బదులు వచ్చింది. కాబట్టి ఈ యొక్క బలి అనేది ఎలా ఆరంభమైంది అనేది మనం గమనిస్తూ ఉన్నాం. జగత్పునాది వేయబడక మునిపే వధించబడిన గొర్రెపిల్ల. దేవదూతలు దేవుని సన్నిధిలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు. దేవుడు బహుశా ఇబ్బంది పడి ఉంటాడు, పశ్చాత్తాపడి ఉంటాడు, మానవులు చేయాలని నిర్ణయించుకుని ఉంటాడు. తన స్వరూపంలో మానవుని చేయాలనుకున్నాడు. దేవదూతలు మరణము లేనివారు, మహా బలము గలవారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చవలసి ఉండగా మరి లూసిఫరు ద్వారా తిరుగుబాటు జరిగి దేవునికి విరోధంగా తమ యొక్క సింహాసనాన్ని దేవునితో సమానంగా చేసుకోవాలని ఉద్దేశించారు. యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో ఆ యొక్క సత్యాన్ని మనం గమనిస్తాం. సరే, ఆ రీతిగా వాళ్ళు పడిపోయారు. పడిపోయిన తర్వాత దేవుడు మానవుల్ని చేద్దాం అనుకున్నాడు. దేవదూతలు వాళ్ళ పని ఏంటంటే దివారాత్రములు దేవుణ్ణి ఆరాధించడమే. మానవుడు కూడా అలా ఆరాధించగలడా అనేది ప్రశ్న. ఎందుకనంటే దేవదూతలకు మిగతా పనులు ఏం లేవు, కానీ మానవునికి చాలా పనులు ఉన్నాయి. అట్లయితే మానవుడు పడిపోతాడు అని దేవునికి తెలుసు. పోను దేవుడు మానవుణ్ణి మట్టితో చేశాడు. కాబట్టి పడిపోయే మానవుడు అని అక్కడే మనకు అర్థమవుతా ఉంది. అట్లయితే ఈ యొక్క మానవుడు పడిపోయినప్పుడు దేవుడే అర్పణ అర్పించాడు, తిరిగి పునరుద్ధరించాడు. కొంతకాలం జరిగిపోయిన తర్వాత వాళ్ళు పాపం చేస్తున్నప్పుడు వాళ్ళు బలి అర్పించాలనే సూచన వారికి వచ్చింది. ఆదికాండం 4వ అధ్యాయంలో 4వ వచనంలో మనం గమనించినట్టయితే హేబేలు బలి. బహుశా ఆదాము అవ్వలు వాళ్ళ పూర్వపు గతిని వారికి తెలియజేసి ఉంటారు. మేము తప్పు చేశాము, దేవుడు బలి ఇచ్చాడు, ఈ బలి ద్వారా దేవుని దగ్గరికి రావచ్చు అనే మార్గాన్ని సూచించుంటారు. కాబట్టి హేబేలు మరి బలి అర్పించాడు. హేబేలు అంగీకరించబడ్డాడు, హేబేలు బలి అంగీకరించబడింది. ఆ రీతిగా బలి అనేది కొనసాగుతూ ఉంది. తర్వాత ఇక అబ్రహాం కూడా అర్పించినట్టు మనం గమనించాం. తర్వాత అబ్రహాం సంతతి ఇశ్రాయేలులను దేవుడు ఐగుప్తులో నుండి తీసుకొచ్చాడు. త్రోవలో వారికి ఈ లేవియా కాండం ద్వారా బలులు ఎలా అర్పించాలి అనే ఒక విషయాన్ని ఈ యొక్క లేవియా కాండం ద్వారా ప్రబోధించాడు. మోషే ద్వారా చెప్పబడిన ఈ యొక్క బలులు మనము ఇందాక అనుకున్నట్టుగా 5 బలులు ఉన్నాయి. దహన బలి, నైవేద్యము, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. మరి ఇవి 5 బలులు, వీటి ఉద్దేశం ఏంటి? ఇవి దేనికి సూచనగా ఉన్నాయి? మరి క్రీస్తు అనే పరిపూర్ణ బలి అనేది ముందుగా, తర్వాత జరగబోయేది ఎలా ఉంది అనేది ముందుగా ఇవి సూచిస్తున్నట్టుగా మనం గమనిస్తాం. అట్లయితే ఈ యొక్క బలులు ఎక్కడెక్కడ వచ్చాయి, ఎలా వచ్చాయి అనే ఒక సత్యాన్ని మనం గమనిద్దాం. లేవియా కాండంలో 1వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం గమనించాం. లేవియా కాండం 1వ అధ్యాయంలో ఈ యొక్క దహన బలి గురించి ప్రస్తావన ఉంది. 2వ అధ్యాయంలో మరి నైవేద్యం గురించి ప్రస్తావన ఉంది. 3వ అధ్యాయంలో సమాధాన బలి గురించి ప్రస్తావన ఉంది. 4వ అధ్యాయంలో పాప పరిహారార్థ బలి గురించి చెప్పాడు. 5వ అధ్యాయంలో అపరాధ పరిహారార్థ బలి
మన ముందు ఉంచబడింది. ఈ మొదటి 3 బలులు అనగా దహన బలి, నైవేద్యము, సమాధాన బలి, వీటిలో పాప ప్రస్తావన లేదు. కాబట్టి ఇవి మరి సువాసనతో కూడుకున్నాయి, పరిమళ వాసనతో కూడుకున్నాయి అని మనం పత్రికల్లో గమనిస్తూ ఉంటాం. మిగతా 2 బలులు పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, పాప ప్రస్తావన వచ్చింది కాబట్టి అందులో సువాసన లేదు అనేది మనం గమనిస్తాం. కాబట్టి మొదటి 3 బలులు ఒక కోవలోకి వచ్చాయి, తర్వాత 2 బలులు మరో కోవలోకి వచ్చాయి. సరే, ఈ రీతిగా ఈ యొక్క 5 బలులను మనము ఈ పూట గమనిద్దాం. మొదటిది ఉద్దేశము, రెండవది సూచన, మూడవది క్రీస్తులో పరిపక్వత లేదా పరిపూర్ణ అర్పణ ఎలా ఉంది అనే విషయాన్ని మనం గమనిద్దాం. మొదటి బలి దహన బలి ఎలా అర్పించాలి అనేది లేవియాకాండం 1వ అధ్యాయంలో ఉన్నట్టు మనం గమనిస్తాం. మరి పాపములు చేసిన ప్రతివాడు మరణం పొందాల్సిందే. పాపమునకు వచ్చు జీతము మరణం. దేవుడు ఆదికాండం 2వ అధ్యాయంలో ఆదాముతో చెప్పిన మాటలు కూడా మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు నీవు తిననాడు నీవు చచ్చిపోతావు అని చెప్పాడు. ఆయన పాపం చేశాడు, ఆయన చనిపోవాల్సిందే. పాపం వలన వచ్చు జీతము మరణం. కాబట్టి ఈ యొక్క మరణానికి లోనైన ఆదాము అవ్వలు ఎలా ఈ యొక్క మరణం నుండి తప్పించుకోగలరు? మరణం ఎలా వచ్చింది, ఎలా తప్పించుకుంటారు? ఆదాము సంతతి అయిన మనమందరం కూడా ఎలా తప్పించుకోవాలి అనేందుకు దేవుడు ఈ యొక్క బలులు అనేది ఉద్దేశించాడు. దేవునికి మానవులకు మధ్యలో ఉన్న సత్సంబంధము పోయింది. తిరిగి ఎలా మానవుడు దేవుని దగ్గర చేరగలడు అనే విషయాన్ని ఈ యొక్క బలుల ద్వారా దేవుడు మనకు అందించాడు. కాబట్టి ఈ యొక్క పాపమునకు వచ్చు జీతము మరణం, ఆ మరణం నుండి మానవుణ్ణి ఎలా తప్పించాలి అనేది దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ యొక్క బలులన్నీ కూడా క్రీస్తు కలువరి శిలువలో అర్పింపబో బలికి ఇవన్నీ ముంగుర్తులుగా ఉన్నట్టు కూడా మనం గమనిస్తాం. కాబట్టి మొదటి బలి అయిన దహన బలి మరి పాపములకు వచ్చు జీతము మరణము, దాని నుండి మానవుణ్ణి తప్పించనికి దేవుడు అర్పించిన ఈ యొక్క బలి. కాబట్టి దహన బలి యొక్క ఉద్దేశం ఏంటి? పాపములకు పరిహారము. ఎలా చెల్లించాలి అనేది ముందుగా ఈ యొక్క దహన బలి ద్వారా ఇచ్చాడు. తర్వాత క్రీస్తే ఆ యొక్క బలిగా మారిపోయాడు కల్వరి శిలువలో అనేది మనం గమనిస్తాం. కాబట్టి టు మేక్ పేమెంట్ ఫర్ సిన్స్ ఇన్ జనరల్ అని ఇంగ్లీష్లో అనుకోవచ్చు. ఆ రీతిగా ఈ యొక్క దహన బలి ఉద్దేశించబడింది. రెండవది, ఇది దేనికి సూచన? మానవుడు దేవునికి దూరం అయిపోయాడు. తిరిగి దగ్గరగా రావాలంటే తన భక్తిని కనపరచాలి, తన ఉద్దేశాన్ని కనపరచాలి, తన దీనస్థితిని కనపరచాలి. ఆ రీతిగా మరి ఒక వ్యక్తి దేవుని దగ్గరికి రావాలి. ఇశ్రాయేలు నీవు నా యొద్దకే రావాలని అంటాడు. కాబట్టి ఆ రీతిగా రావాలంటే ఈ యొక్క దహన బలిని తీసుకొని రావాలి అనేది మనం ఇక్కడ గమనిస్తాం. ఇది భక్తిని కరుపరిచేదిగా ఉంది అనేది రెండవదిగా సూచనగా మనం గమనిస్తున్నాం. మూడవదిగా క్రీస్తు ఎలా ఈ యొక్క పరిపూర్ణ స్థితిలోనికి వచ్చాడు అనేది కూడా మనం గమనిస్తాం. ఈ లోకంలోనికి వచ్చాడు ఒక మానవునిలాగా, మనుష్య కుమారునిలాగా 33.5 సంవత్సరాలు జీవించాడు, సిద్ధి పొందాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. పరిపూర్ణ స్థితిలోనికి వచ్చాడు. పరిపూర్ణ దశలో ఆయన ఆ యొక్క కల్వరి శిలువలో అర్పణగా అర్పించబడ్డాడు. దేవుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇది దహన బలి అని దాన్ని మనం గమనిస్తాం.
మనము దహన బలి ముగించాము. ఇప్పుడు నైవేద్యము అనే అర్పణకు వస్తాం. నైవేద్యము అనే ఈ యొక్క బలి లేదా పానార్పణ అనే బలి సూచన ఇది లేవియాకాండము 2వ అధ్యాయంలో మనం గమనిస్తాం. లేవియాకాండము 2వ అధ్యాయం ఇది పానార్పణముగా మనం గమనిస్తాం. పానార్పణ అనేది బైబిల్లో చాలాసార్లు మనం చూస్తాం. యేసుప్రభు పానార్పణముగా మరి ఆ యొక్క కల్వరి శిలువలో అర్పించబడ్డాడు. మరి పానార్పణముగా నేను పోయబడుచున్నాను అని పౌలు గారు కూడా అంటారు. పానార్పణ వేరు, ప్రాణార్పణ వేరు. పానార్పణ అనేది మరి నైవేద్యంలో ఉన్నట్టు మనం గమనిస్తాం. దీంట్లో మరి రక్తము అనేది కనబడదు. రక్తము అనేది కనబడదు. దీని ఉద్దేశము ఏంటి అంటే దేవుణ్ణి ఆరాధనలో గౌరవించడం. కాబట్టి ఈ యొక్క నైవేద్యం యొక్క ఉద్దేశం ఏంటి? దేవుణ్ణి ఘనపరచడం, దేవుణ్ణి మహిమపరచడం, దేవుణ్ణి హెచ్చించడం. ఇది దీని యొక్క ఉద్దేశం. తర్వాత ఇది దేనికి సూచన? దేనికి సూచన అంటే మనమందరం కూడా దేవుని సొత్తు. మనం దేవుని ద్వారా సృష్టించబడ్డాం, దేవుని ద్వారా పెంచి పోషించబడుతున్నాం, దేవుని కొరకు జీవించాలి. తర్వాత నరులారా తిరిగి రండి అన్నప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. కాబట్టి మీరు నా సొత్తైన ప్రజలు అంటాడు. కాబట్టి ఈ యొక్క నైవేద్యము దేవుడు అంగీకరిస్తున్నాడు. అది మనము ఆయన సొత్తు అనే దానికి సూచనగా ఉన్నట్టుగా మనం గమనిస్తాం. 3వ దాంట్లో క్రీస్తు పరిపూర్ణ అర్పణ అనేది మనం గమనించినట్టు ఆయన తన్ను తాను దేవునికి అర్పణగా బలిగా అర్పించుకున్నాడు అనేదానికి ఇది సూచన అనేది మనం గమనిస్తాం. కాబట్టి దేవుడు బలిని కోరాడు, నైవేద్యమును కోరాడు, అది క్రీస్తు అర్పించాడు. ఇది 2వ అర్పణగా మనం గమనిస్తాం. ఇప్పుడు 3వ అర్పణకు వద్దాం. 3వ అర్పణ సమాధాన బలి. ఈ యొక్క బలి లేవియాకాండంలో వివరించబడింది 3వ అధ్యాయంలో. ఇది స్వేచ్ఛార్పణ. ఈ మొదటి 3 బలులు కూడా దహన బలి, నైవేద్యము, సమాధాన బలి, ఈ 3 కూడా స్వేచ్ఛార్పణ. మనం సంతోషంగా దేవునికి అర్పించాలి, కానీ పాపము అనే ప్రస్తావన లేదు. మిగతా 2 బలులు అవసరం మనకు, ఎందుకంటే పాపం చేసినప్పుడు ఆ బలులు అర్పించాలి. కానీ ఈ మొదటి 3 బలులు అర్పించేటప్పుడు అది స్వేచ్ఛార్పణ అనేది మనం గమనించాలి. మరి ఈ యొక్క సమాధాన బలి దేవునికి మనకు మధ్యలో ఎడమొచ్చింది, దూరం అయిపోయాము. కాబట్టి తిరిగి ఆయన దగ్గరికి రావాలి. అప్పుడు మరి మనము ఆయన దగ్గరికి ఎలా వస్తాం అనే దాని విషయంలో ఈ యొక్క సత్యాన్ని గమనిస్తాం. దావీదు 51వ కీర్తన 139వ కీర్తనలో ఎట్లా దేవుని దగ్గరికి వచ్చాడు అనేది మనం గమనించాలి. కృతజ్ఞతాపూర్వకంగా వచ్చాడు. తప్పిపోయిన కుమారుడు లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఎట్లా వచ్చాడు? పూర్ణ హృదయం అనేది కనపరిచాడు. కాబట్టి ఈ కృతజ్ఞతాపూర్వకంగా ఈ యొక్క సమాధాన బలిని మనం అర్పించాలి. అది దాని యొక్క ఉద్దేశం. 2వది, ఇది దేనికి సూచన? మనం పోగొట్టుకున్న దేవుని సహవాసాన్ని తిరిగి పొందడానికి ఇది సూచన. కాబట్టి మనకు సమాధానం పోయింది, ఆయనతో సహవాసము పోయింది. తిరిగి ఆ సమాధానము, ఆ సహవాసము రావాలి అంటే ఈ యొక్క సమాధాన బలి అర్పించాలి అనేది మనం గమనిస్తాం. మరి అట్లాగే చివరిదిగా క్రీస్తు పరిపూర్ణ అర్పణ ఎలా అయ్యాడు అనే దాంట్లో మనము ఈ యొక్క సమాధాన బలిలో ఎట్లా చూస్తున్నామంటే ఆయన ఒకటే మార్గం, ఆయన తప్ప వేరే మార్గం లేదు. దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు అని మనం గమనిస్తాం తిమోతి పత్రికలో. ఆ రీతిగా నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని పలికిన ప్రభు పరిపూర్ణమైన
అర్పణ, సమాధాన బలి అని మనం గమనిస్తాం. మనం ఇంతవరకు 3 బలుల గురించి గమనించాం. 4వ బలి పాప పరిహారార్థ బలి. పాప పరిహారార్థ బలి. ఈ యొక్క పాప పరిహారార్థ బలి గురించి లేవియాకాండం 4వ అధ్యాయంలో మనం గమనిస్తాం. మరి దీని ఉద్దేశం ఏంటి అనేది మనం గమనించినప్పుడు, పాపం జరిగినప్పుడు అది ఏ రీతిగానే జరగని, ఉద్దేశపూర్వకంగా ఉండొచ్చు, మరి పొరపాటున కూడా జరిగి ఉండొచ్చు. అయితే ఈ రీతిగా జరిగిన దానికి ఇది మరి రుసుము లాగా చెల్లించేది అన్నమాట. అది ఉద్దేశం. మరి సూచన అనే 2వ భాగానికి మనం వచ్చినప్పుడు, దేవుని యొక్క సన్నిధికి, సహవాసానికి మరి ఎట్లా దూరమయ్యాడు, దాంట్లో ఉన్న మరి ప్రమాదము ఎట్లాంటిది అనేది మనం గమనిస్తాం. కాబట్టి దానికి గాను రుసుము చెల్లించాల్సిందే. మరి మన మూల్యము గొప్పది. ఆయన తన యొక్క రక్తం ద్వారా, రక్త అర్పణ ద్వారా ఈ యొక్క మూల్యాన్ని చెల్లించాడు అనే విషయాన్ని బట్టి మనము ఈ యొక్క పాప పరిహారార్థ బలిని దృష్టిస్తాము. మరి తిరిగి మానవుడు దేవుని దగ్గర అంగీకరింపబడ్డాడు. 3వది మరి ఏ రీతిగా క్రీస్తు బలి, ఇది దీనికి పరిపూర్ణ బలి అనేది మనం గమనించినట్టయితే, యేసుక్రీస్తు మరణము మరి ఈ యొక్క బలి ద్వారా మనల్ని దేవుని యొద్దకు చేర్చింది. దేవుడు క్రీస్తు బలిని, కలువరి శిలువలోని బలిని అంగీకరించాడు, మానవుణ్ణి చేర్చుకున్నాడు. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని పలికాడు. దేవుడు క్షమించాడు. సూచనగా ఆ క్షమాపణ శిలువ మీది దొంగకే ముందుగా ఇచ్చాడు ప్రభు. కాబట్టి ఇది పాప పరిహారార్థ బలి అనేది మనం గమనించాం. చివరి బలి అపరాధ పరిహారార్థ బలి. అపరాధ పరిహారార్థ బలి. ఈ యొక్క బలి లేవియాకాండం 5వ అధ్యాయంలో మనం గమనిస్తాం. ఇందాక చెప్పినట్టుగా పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, ఇవి మానవుడు తప్పనిసరిగా అర్పించాలి. అర్పించకుండా తప్పించుకునేది ఏం లేదు. కాబట్టి ఇవి స్వేచ్ఛార్పణ కాదు, అవసరమైన బలి అనేది గమనిస్తాం. ఇప్పుడు ఈ అపరాధ పరిహారార్థ బలి సూచన దేనికి అనేది మనం గమనించినప్పుడు, మనం ఎవరికి విరోధంగా అయితే పాపం చేశామో వారికి చెందాల్సింది మనం చెల్లించాలి. మరి సమూయేలు గ్రంథంలో దావీదు పొరపాటు చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు ప్రవక్త వచ్చి ఆయనకు చెప్పాడు. మరి దావీదు అంటున్నాడు, ఆ తప్పుకు గాను ఇన్ని గొర్రెలు, ఇన్ని ఇవి అర్పించాలి అని చెప్పుకొచ్చాడు. నిజమే, ఆయనకు అది తెలియదు అప్పటిదాకా తానే తప్పు చేశాడని. తర్వాత మరి ప్రవక్త దగ్గర తాను అంగీకరించాడు, నేను పాపం చేస్తుని అని అన్నాడు. కాబట్టి ఎవరికైతే విరోధంగా పాపం జరిగిందో తిరిగి దాన్ని చెల్లించాలి అనే ఒక సత్యాన్ని ఇక్కడ గమనిస్తాం. అంతేకాక మరి ప్రభు ఎదుట మనల్ని మనము మన పరిస్థితులను చెప్పుకొని క్షమించబడాలి. అది సూచన, అది ఉద్దేశం. ఇప్పుడు సూచన మనం గమనిస్తాం. ఏ తప్పును బట్టి ఆ అపరాధం జరిగిందో ఆ వ్యక్తికి తిరిగి చెల్లించాల్సిన మూల్యము చెల్లించాలి. అది సూచన. చివరిదిగా మరి క్రీస్తు ఎట్లా దానికి పరిపూర్ణ అర్పణ అనేది మనం గమనించినప్పుడు, లోక పాపమును, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. కాబట్టి ఆయన పాపాన్ని అంతా తీసివేశాడు, పాపాన్ని మోసుకొని వెళ్ళాడు, కల్వరి శిలువలోనికి మోసుకొని వెళ్ళి దానికి శిక్ష పరిసమాప్తి చేశాడు అనే ఒక సత్యాన్ని గమనిస్తాం. కాబట్టి ఈ రీతిగా ఈ యొక్క 5 బలులను దేవుడు ఎలా ఉద్దేశించాడు, లేవియాకాండంలో మొదటి 5 అధ్యాయాల్లో ఎట్లా తెలియజేశాడు, మానవుడు ఎలా చేయాలి అనే ఒక విషయాన్ని, వాటి ఉద్దేశము, వాటి సూచన, వాటి యొక్క పరిసమాప్తి ఎలా ఉన్నాయనేది మనం గమనించాం. వీటన్ని బట్టి మనము ధ్యానించి మనం చేసే ప్రతిదానికి కూడా ఎలా
పరిహారం ఉంటుంది అనేది ఈ యొక్క బలుల ద్వారా మనం నేర్చుకున్నాం. దీన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. మరి మీ అందరికీ నా నిండు వందనాలు. మరి మనము చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క ధ్యానాన్ని ముగించుకుందాం. మహోన్నతుడా, అద్వితీయుడా, ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రాలు. మరి 5 బలులు అనే యొక్క బలులు దహన బలి, నైవేద్యము, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి అనే ఈ 5 బలులు కల్వరి శిలువలో నువ్వు ఎలా ముగించావు, వాటి ద్వారా మానవునికి ఎలా మేలు జరిగింది అనే ఒక సత్యాన్ని మేము గమనించాం. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మరి నీవు మా కొరకు చేసిన ఈ యొక్క గొప్ప కార్యంను బట్టి, ఈ శిలువ కార్యంను బట్టి, శిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెరితనం, కానీ మాకు దేవుని శక్తిగా మారిపోయింది. దాన్ని బట్టి నీకు వందనాలు. మేము ఈ రీతిగా నమ్మకంగా నీ యొక్క సన్నిధిలో సాగిపోయే సహాయము మాకును దయచేయవలసిందిగా యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో ప్రార్థించి హెచ్చించి మహిమపరిచి వేడుకుంటున్నాం ప్రభువా. ఆమెన్. మీ అందరికీ నా నిండు వందనాలు.